అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. ఇంతకు ముందు వీడియోలో నేను లాంగ్ వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా పెట్టాలి అనేది ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. ఈరోజు అయితే షార్ట్స్కి నేను ఎలా థంబ్నెయిల్ పెడతాను, ఎలా డిస్క్రిప్షన్ హ్యాష్ట్యాగ్స్ ఎలా ఇస్తాను అనేది అయితే చెప్తారనమాట ఈ వీడియోలో. షార్ట్స్కి అసలు థంబ్నెయిల్ ఉంటుందని చాలా మందికి కూడా తెలియదు. కానీ మనం చూడండి, ఏదైనా షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూస్తున్నప్పుడు కొంచెం క్రియేటివిటీగా అనిపించి దాన్ని ఓపెన్ చేస్తే బాగుండు అనిపించేలాగా కొంతమంది అయితే పెడతా ఉంటారు. దానికి సంబంధించిన మ్యాటర్ ఆ షార్ట్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ అదైతే పెడతా ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఓపెన్ చేసి చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా పెట్టకూడదు. సో ఎందుకంటే మన వీడియోలో ఏదైతే ఉందో అదే మనం థంబ్నెయిల్గా అయితే పెట్టాలన్నమాట. సో నార్మల్గా షార్ట్స్కి థంబ్నెయిల్ ఎలా పెట్టాలి అంటే, మనం ఏదైతే వీడియో చేస్తున్నామో అందులో ఏది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏది కొంచెం జనాల్లోకి వెళ్ళిపోతుంది అనే టైప్లో చూసుకుని ఆ పిక్చర్ని అయితే మనం థంబ్నెయిల్గా అయితే పెట్టచ్చు అన్నమాట. ఎలా అంటే, నేను ఆల్రెడీ ఒక షార్ట్స్ చేశాను కదా కొన్ని, అందులో ఒకటి డిస్ప్లే చేస్తుంది కదా, ఈ షార్ట్కి అయితే చాలామంది నన్ను అది ఏంటి అంత డిఫరెంట్గా ఉంది ఏంటి అనేసి చాలామంది అడిగారు అనమాట వాట్సాప్లో నన్ను. సో దీనికి సంబంధించిన షార్టే నేనైతే మీకు చేసి చూపిస్తాను. ఎలా నేను ఆ థంబ్నెయిల్ అయితే పెట్టాను, ఎలా హ్యాష్ట్యాగ్స్ ఇచ్చాను అవన్నీ కూడా చెప్తానన్నమాట. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆ వీడియో ఉన్న గ్యాలరీలోకి అయితే వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇక్కడైతే మనకి ఆ వీడియో అయితే ఓపెన్ అయింది కదా. సో ఇదే వీడియో అన్నమాట. ఈ వీడియోని అయితే నేను షార్ట్ అప్లోడ్ చేశాను. దీనికి నేను థంబ్నెయిల్ ఎలా పెట్టాను అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో ఇందులో మనకి ఇదంతా వీడియో. సో ఇందులో ఎక్కడైనా మనము థంబ్నెయిల్ అయితే పెట్టవచ్చు అన్నమాట. సో నేను ఎలా పెట్టాను అనేది చూపిస్తాను చూడండి. ఒకసారి ఇదంతా క్లోజ్ చేసేసి మనమైతే యూట్యూబ్లోకి వెళ్దాము. సో యూట్యూబ్లో మనకి మన ఛానల్ అయితే ఉంటుంది. అక్కడ పక్కన ప్లస్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇలా వీడియోస్ అయితే వస్తాయి. సో మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నామో ఆ వీడియోని క్లిక్ చేసి ఇలా పెట్టుకోండి. సో ఇదంతా కూడా మనము అప్లోడ్ చేయాలనుకుంటున్న వీడియో అన్నమాట, షార్ట్ వీడియో. సో దాన్ని అయితే నెక్స్ట్ అని అవుతుంటే మనకి ఇలా ప్రాసెసింగ్ అయితే పడుతుంది. ఈ ప్రాసెసింగ్ అంతా అయిపోయినాక మనమైతే థంబ్నెయిల్ అయితే పెట్టచ్చు. అండ్ వ్యూస్ ఎక్కువ రావాలని చాలామంది ఏంటంటే ఆ వీడియోలో లేని కంటెంట్కి సంబంధించిన ఒక క్లిప్ని అయితే యాడ్ చేస్తారనమాట. దాన్ని థంబ్నెయిల్గా పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల మనకి యూజ్ ఏమీ ఉండదు అండ్ మన కంటెంట్ అయితే జనాల్లోకి వెళ్ళదు అనమాట. అందుకనే మన వీడియోలో ఉన్న కంటెంట్ని థంబ్నెయిల్గా అయితే పెట్టాలి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే వ్యూస్ ఎక్కువగానే వస్తాయి కావచ్చు, కానీ మన కంటెంట్ మిస్ అవుతుంది అక్కడ. సో అది అలా ఎప్పుడూ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా నా ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ అవుతుంది చూడండి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను థంబ్నెయిల్ అయితే పెడతాను. సో నేను ఈ వీడియోకి థంబ్నెయిల్ ఎలా పెట్టాలో చూపిస్తానమాట. సో మీ వీడియోస్లలో ఏది మీకు జనాలలోకి తొందరగా వెళ్తుంది అనేది ఆ ఫోటో మాత్రమే, ఆ క్లిప్ మాత్రమే పెట్టండి. సో ఇలా ఇచ్చినాక రైట్ మార్క్ పెట్టాక నా వీడియో అయితే ఇలా ఓపెన్ అయిందనమాట. సో ఇది నా వీడియో. దేనికి నేను థంబ్నెయిల్ ఎలా పెట్టాను అంటే, మనం అప్లోడ్ చేసేదాకా వెళ్తాం కదా, ఇక్కడ పైన మనకి పెన్సిల్ గుర్తు ఉంటుంది చూడండి మన వీడియో మీద. సో ఆ పెన్సిల్ గుర్తుని అయితే మనము ఇలా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనది ఏంటంటే వీడియో అయితే ఇలా వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనము ఏదైనా ఒకటి మనమైతే థంబ్నెయిల్ కింద పెట్టుకోవచ్చు. మనం ఇలా పక్కకి స్లైడ్ చేస్తున్న కొద్దీ మనకి ఎక్కడ కావాలో అక్కడైతే క్లిక్ చేసుకుని దాన్ని మనం థంబ్నెయిల్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా ఫుడ్కి సంబంధించిందే, బట్ నాకేంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఎవరైనా కానీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూడడానికి అని నేనైతే ఇలా హ్యాండ్లో పట్టుకున్న ఈ పీస్ని అయితే ఇలా చూపించి దీన్ని అయితే నేను థంబ్నెయిల్ కింద పెట్టేశాను అన్నమాట. సో మీరు ఇలా మీకు సంబంధించిన వీడియోస్లలో ఏదో ఒకటి డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, దాన్ని అయితే థంబ్నెయిల్ కింద పెట్టండి. సో ఇలా రైట్ మార్క్ క్లిక్ చేశాక మనకి కింద అప్లోడ్ చేసేయండి. ఇంకా మనకి టైటిల్ అయితే ఏదైతే ఉంటుందో టైటిల్ అంతా ఇచ్చేసి మొత్తం అప్లోడ్ అయితే చేసేయాలన్నమాట. ఇంకా డిస్క్రిప్షన్లో హ్యాష్ట్యాగ్స్ ఎలా వేయాలంటే, కింద మనకి ఆల్రెడీ హ్యాష్ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో మన హ్యాష్ట్యాగ్స్ని క్లిక్ చేస్తే హ్యాష్ట్యాగ్స్ అయితే వస్తాయి. బట్ డిస్క్రిప్షన్ మాత్రం మనం అప్లోడ్ చేశాక మనకి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను కాబట్టి మీకు డైరెక్ట్ అదే చూపిస్తాను. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కాబట్టి నేను డిలీట్ చేసేసాను అనమాట. సో నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ యువర్ వీడియోస్ అని ఉన్నాయి కదా, అందులో క్లిక్ చేశాక నాదైతే షార్ట్స్లో ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసాక ఎడిట్ వస్తుంది. ఈ ఎడిట్లో మనకి ఏంటంటే డిస్క్రిప్షను, లొకేషను అండ్
హ్యాష్ ట్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. నేను డిస్క్రిప్షన్ అయితే ఇది వెజ్ బిర్యానీకి సంబంధించింది కాబట్టి వెజ్ బిర్యానీ అని పెట్టేసి హ్యాష్ ట్యాగ్స్ అయితే కొన్ని ఇచ్చారనమాట. అండ్ కుకింగ్, హెల్త్కి సంబంధించింది అండ్ నాన్ వెజ్కి సంబంధించింది, సో ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు మీ కంటెంట్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇవ్వచ్చు. ఇలా నేనైతే కంప్లీట్గా నా డిస్క్రిప్షన్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇలా నేనైతే నా డిస్క్రిప్షన్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ కిందికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనమైతే హ్యాష్ ట్యాగ్స్ ఏదని ఇవ్వచ్చు. ఇది కుకింగ్ సంబంధించింది కాబట్టి కుకింగ్ అని ఒకటి, బిర్యానీకి సంబంధించింది ఒకటి బిర్యానీ ఒకటి, నాన్ వెజ్ అండ్ వెజ్కి సంబంధించింది కాబట్టి వెజ్ అని, ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చానమాట. నేను పైన మనకి సెలెక్టెడ్ ఆడియన్స్ అని ఉంటుంది కదా. సో ఇది కిడ్స్కి సంబంధించినదే ఒక కిడ్స్ అని, లేకపోతే నో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఇవన్నీ కూడా పెట్టేసాలి. అండ్ లొకేషన్ కూడా మీరు కరెక్ట్గా ఇచ్చారనుకోండి మనకి వ్యూస్ తొందరగా వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక అండ్ ఇక్కడ మనకి రిలేటెడ్ వీడియో ఏదైనా లాంగ్ వీడియో ఉంటే అది కూడా రిలేటెడ్ వీడియోలో అప్లోడ్ చేసేసి దీన్ని అయితే నేను సేవ్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇది వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి జస్ట్ సేవ్ చేసేసాను. సో మనం ఇలాగైతే షార్ట్స్కి డిస్క్రిప్షన్లో థంబ్నెయిల్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరికైనా. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.